కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో ప్రారంభమైన రాష్ట్ర సిపిఎం మహాసభల సందడి, తరలి వచ్చిన నేతలు. సిపిఎం మహాసభల పేరిట ఖమ్మం జిల్లాలో భారీగా వసూళ్లు, ఆరోపించిన బట్టి విక్రమార్క. కొత్తగూడెంలో ఈజీఎస్ సామాజిక తనిఖీ, కాంగ్రెస్ సిపిఐ పోటాపోటీ ఆందోళనలు, ఆరోపణలు. విచారించి తగు చర్యలు తీసుకుంటామన్న అధికారులు. ఘనంగా ముగిసిన జానపద నాటకోత్సవాలు, ప్రజలను ఆలోచింపజేసిన ప్రదర్శనలు. వార్తల్లోని వివరాలు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ చేతుల మీదుగా ప్రారంభమం మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ ప్రతినిధులు ఖమ్మంకు చేరుకున్నారు. మహాసభలకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా మహాసభలపైన ప్రత్యేక కథనం వీక్షించండి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో సిపిఎం ఒక్క సీటు కూడా సాధించుకోలేకపోయింది. ఆ పార్టీ ఏర్పడ్డాక ఇంతటి దారుణ స్థితిని ఎన్నడూ ఎదుర్కొనలేదు. 4-5 ఏళ్ల క్రితం జిల్లాలో పార్టీకి ఉన్న ప్రధాన నాయకత్వంలో దాదాపు సగం మంది ఇతర పార్టీలో చేరిపోయారు. ఉవ్వెత్తున సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆ పార్టీని ఒంటరిని చేసింది. గత ఎన్నికలకు ముందు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన సిపిఎం వైభవాన్ని కోల్పోయిందనే చెప్పాలి. శ్రేణుల్లో అలుముకున్న నిస్సత్తును పారద్రోలి కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఎదురుచూస్తున్న నాయకత్వానికి పార్టీ రాష్ట్ర మహాసభలు గొప్ప వరంలా పరిణమించాయి. గతంలో ఎన్నడూ ఏ పార్టీ చేయని నభూతో అన్న విధంగా సభలు నిర్వహించి జిల్లాలో తాము ఒక ప్రబల శక్తిగా ఉన్నామని చాటుకునేందుకు సిపిఎం పార్టీ శ్రేణులు, నాయకత్వం శాయశక్తులా కృషి చేస్తుంది. ఆధునికత, సాంకేతిక మేళవింపుతో సాగిన ప్రచార తీరు చూస్తే ఈ కృషిలో సఫలమైనట్లే కనిపిస్తోంది. నెల రోజుల ముందు నుంచే జిల్లా నలుమూలలా సభలు, సమావేశాలు, సెమినార్లతో ప్రచారం ప్రారంభించారు. కమ్యూనిస్టులంటే ముళ్ళు కర్రకు ముతక జెండా అనే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక ప్రచారంలో తామెవరికీ తీసిపోలేమని ఆ పార్టీ చాటి చెప్పింది. జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో తీర్చిదిద్దారు. లెక్కకు మించి కరపత్రాలు, పోస్టర్లతో ప్రచారం కింద స్థాయి నుంచి తీసుకెళ్లారు. ఎర్రని తోరణాలతో ఖమ్మం పట్టణం సహా పార్టీ పట్టున్న అన్ని ప్రాంతాలలో జెండాలతో అరుణమయం చేశారు. పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యాన్ని, పార్టీ విధానాలు, సిద్ధాంత ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా నాయకత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, పాలకుల అవినీతి, పర్యావరణం, ప్రభుత్వ విధానాలు, మహిళలు, దళిత, గిరిజన సమస్యలు తదితర అంశాలపై ఖమ్మంతో పాటు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. సభలు, సమావేశాలతో పార్టీ విధానాలను చాటి చెప్పారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరుగుతున్న ఈ సభలు రాష్ట్రంలో ఏర్పడే అనిశ్చిత రాజకీయ పరిస్థితుల్లో ప్రజానీకం భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయనున్నాయని సిపిఎం నాయకత్వం చెబుతోంది. జాతీయ, రాష్ట్ర అగ్రనాయకత్వం తరలి వస్తుండటంతో జిల్లా పార్టీ సత్తాను చాటి చెప్పేలా నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలను ఆకర్షించాయి. చివరి రోజు బహిరంగ సభకు భారీ జన సమీకరణకు యథాశక్తి కృషి చేస్తోంది. ఈ మహాసభల్లో ప్రజా సమస్యలు చర్చించి రాబోయే కాలానికి పోరాటాలను రూపొందిస్తామని చెబుతుంది. ప్రజల కోరికల పత్రం రూపొందిస్తామని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు చెబుతున్నారు. మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు ఖమ్మం పట్టణంలో 2, 3, 4 తేదీల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే మహాసభకు సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కళా ప్రదర్శనలు, అలాగే బుక్ ఫెయిర్ ఇటువంటివన్నీ ప్రారంభమైనవి. 2వ తేదీ మా అఖిల భారత నాయకుల సమక్షంలో మహాసభలు ప్రారంభోత్సవం జరుగుద్ది. 4వ తేదీ బహిరంగ సభ, లక్షలాది మంది ప్రజలతో, రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చిన ప్రజలతో బహిరంగ సభ జరగబోతున్నాయి. పరిస్థితిని, అసమర్థ పరిపాలనని ఎదుర్కొని ప్రజా సమస్యల్ని మళ్లీ రాజకీయ అజెండా మీదకి ఎలా తేవాలి అని చెప్పేసి అంశం గురించి మేము చర్చించబోతున్నాం. ప్రజల మీద భారం మోపింది, ఇంకో 15,000 కోట్లు భారం మోపడానికి సిద్ధమవుతుంది. పరిపాలన చేయడం చేత కాదు, కానీ ప్రజల మీద పన్నులు వేయడం మాత్రం చాలా మహా హుషారుగా వేస్తా ఉంది. దీన్ని ప్రతిఘటించే కార్యక్రమం, విద్యుత్ ఛార్జీలను పెరగకుండా
ఒకవేళ పెంచడానికి సాహసిస్తే ఈ ప్రభుత్వాన్ని మనుగడకే ప్రశ్నార్థకం చేసే పద్ధతిలో ఒక పోరాట కార్యక్రమాన్ని కూడా ఈ మహాసభలో మేము చర్చించబోతున్నాం. రాష్ట్ర సిపిఎం మహాసభలను పురస్కరించుకోరని బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని శాసనసభ ఉపసభాపతి మల్లుబట్టి విక్రమార్క ఆరోపించారు. మార్కిస్టుల ముసుగులో సాంఘిక శక్తులు బలవంతంగా చందాలు వసూలు చేశారని, వసూళ్లపైన ప్రజలకు లెక్కలు చెప్పాలని బట్టి డిమాండ్ చేశారు. ఖమ్మం పట్నం బట్టి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఎంపై బట్టి మండిపడ్డారు. ప్రజాశక్తి దినపత్రికలో సొమ్ము రైతులది, సోకు బట్టిదని వచ్చిన కథనంపై బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఉత్సాహంగా ఉండడం ఇష్టం లేని సిపిఎం తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ ఆరోపించారు. మార్కిస్ట్ పార్టీ విధానాలు కానీ భావజాలానికి కానీ తాను వ్యతిరేకం కాదని, బలవంతపు చందాల వసూళ్లకు మాత్రమే తాను వ్యతిరేకమని బట్టి విక్రమార్క తెలిపారు. వసూలు చేసింది అంతకంటే కాదు, వాళ్ళు చేసుకున్న కార్యక్రమాన్ని నన్ను అతిథిగా పిలిస్తే వెళ్ళాను. కానీ ఇక్కడ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం, ప్రతి కార్యక్రమం వాళ్ళు చేసేదే. ఆ పార్టీ పేరు మీదనే చేస్తా ఉన్నారు, ఆ పార్టీ పేరు మీదనే ఇక్కడ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నారు, ఆ పార్టీ పేరు మీదనే చందాలు వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగినటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా, అందులో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నేను వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వాళ్ళు అడిగిన దాన్ని సమంజసం అనుకునే నేను ఈ సమావేశం పెట్టాను. భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా రసీదులు అక్కడ రాసి కొంతమంది అసాంఘిక శక్తుల్ని ఈ మార్క్సిజం అనేటువంటి ముసుగేసి వాళ్ళతో మీరు పెద్ద ఎత్తున వసూలు చేశారనేటువంటి ప్రచారం బయట జరుగుతూ ఉంది. మార్క్సిస్ట్ పార్టీలకు కానీ మార్క్సిస్ట్ భావజాలంతో పనిచేసేటువంటి వాళ్ళకి చందాలు ఇవ్వటంలోనూ లేకపోతే ప్రచారం చేసుకోవటంలో నేను వ్యతిరేకం కాదు. భావజాలానికి నేను వ్యతిరేకం కాదు. భావజాలం ముసుగులో మీరు చేసేటువంటి మాఫియా యాక్టివిస్ట్కే నేను వ్యతిరేకం. దాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. కాంగ్రెస్ సిపిఐ ఆందోళనతో కొత్తగూడెంలో ఐజీఎస్ సమావేశం రసాభాసగా సాగింది. ఆందోళనపైన విచారించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఉపాధి హామీ పథకం అమలుపైన సామాజిక తనిఖీ జరిగింది. ఎంపీడీఓ, పంచాయతీ ఈఓ కుమ్మకై ఉపాధి హామీ పథకం నిధులు కాజేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత వన్మ రాఘవేంద్రరావు నేతృత్వంలో ఆందోళన జరిగింది. సమావేశంలో బైఠాయించి పలు ఆరోపణలు చేశారు ఆయన. కూర్చొని మొత్తం పుడుపుటాన్ చేశాడు ఈ ఆఫీసులో రాత్రి. ఈయన వెంటనే సస్పెండ్ చేయాలి. దీని అంతటికి రింగు లీడర్ ఈ మండల ఆఫీసులో గాని, జిల్లా పంచాయతీరాజ్ గాని, జిల్లా పరిషత్తులో గాని మొత్తం చేసేదానికి అవినీతికి రింగు లీడర్ ఈ పంచాయతీరాజ్ అరాచకాలను, ఆయన చేసిన అవినీతిని వెంటనే పట్టబయలు చేస్తాం. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు తమ దృష్టికి రాలేదని అధికారులు వివరణ ఇచ్చారు. నిర్దిష్ట ఫిర్యాదు చేస్తే తాము విచారించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే గ్రామ పంచాయతీలో యాజ్ పర్ రూల్ ప్రకారం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ని ఈజీఎస్ లో పనిచేసిన వేస్ట్ సీకర్స్ నుంచి, అంటే మేట్ని కానీ వేస్ట్ సీకర్ లో పనిచేసిన వాళ్ళ నుంచి కానీ సెలెక్షన్ చేసి ఇవ్వాలి అని దాని గైడ్లైన్స్ ఉన్నాయి. నేను ఆ గైడ్లైన్స్ అయితే స్పెషల్ ఆఫీసర్స్ ఇచ్చానని గ్రామ సభలు జరిగినట్టు నా దృష్టికి రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు, నన్ను ఇన్వైట్ చేయలేదు, నేను వెళ్ళలేదండి. సమావేశాన్ని అడ్డుకొని ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలపైన కేసులు నమోదు చేయాలంటూ సిపిఐ నేతలు పట్టుబట్టారు. అటు కాంగ్రెస్, ఇటు సిపిఐ ఆందోళన మధ్య సమావేశం రసాభాసగా ముగిసింది. డబ్బులు కాదని చెప్పండి, నామగడ్డ ఇక్కడ షూట్ చేస్తాను. ఎంత పెద్ద అధికారైనా కానీ అవినీతి పాలన ఎంత పెద్ద అధికారైనా అవినీతి పాలన గ్రామ సభ మీద దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ వారిపై కేసులు వెంటనే, ఓపెన్ ఫోరం లో అధికారులని కర్రలతో బెదిరించి దాడి ప్రయత్నించిన కాంగ్రెస్ వారిపై కేసులు వెంటనే, మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా కర్రలతో బల్లల మీద పెట్టి అధికారులను బెదిరించేటువంటి కాంగ్రెస్ వారిపై కేసులు వెంటనే, దాని ప్రకారంగా గ్రామ ఓపెన్ ఫోరం పెట్టి ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరిగే సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 4వ తేదీన లక్షలాది మందితో ఖమ్మం పట్టణంలో మహా ప్రదర్శన. మధ్యాహ్నం 2 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో గొప్ప బహిరంగ సభ. లక్షలాదిగా తరలిరండి.
ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయండి. ఖమ్మం పట్టణ ప్రజలకు శుభవార్త. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు పెవిలియన్ గ్రౌండ్స్ లో 80 స్టాల్స్ తో ఖమ్మం బుక్ ఫెయిర్ జరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఈ బుక్ ఫెయిర్ లో విద్యార్థులకు, చిన్న పిల్లలకు, పోటీ పరీక్షలకు, సాహితీ ప్రియులకు, గ్రంథాలయాలకు, విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎన్నో రకాల పుస్తకాలు తప్పక దర్శించండి. ఖమ్మం బుక్ ఫెయిర్. ఖమ్మం బుక్ ఫెయిర్, పెవిలియన్ గ్రౌండ్స్, ఖమ్మం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు. సిపిఎం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. సిపిఎం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక: కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. సిపిఎం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర సిపిఎం మహాసభల సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. పట్టణంలోని పాఠశాల విద్యార్థులు ఈ ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులను ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి ప్రదర్శన తిలకించారు. ఆయా ప్రదర్శన గురించి విద్యార్థులు సందర్శకులకు వివరించారు. ఆయా పాఠశాలలు బస్సులో తమ విద్యార్థులను తీసుకొచ్చి ఎగ్జిబిషన్ను తిలకింపజేశారు. farming
And people are supporting the government. In our country, people mostly talk about the corruption, but the biggest corruption is within the political system. So, as a young student and as a young friend in our country, we have to. What we learn, I'm so happy to see this, and what we learn in our classrooms will be practically seen by us here. I'm so happy to do our experiment also. KTPS లో భారీ ప్రమాదం త్రుట్లో తప్పిపోయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాల్వన్స్ లోని KTPS 5వ యూనిట్ లో బొగ్గు సరఫరా చేసే కన్వేర్ బెల్ట్ దగ్ధమైంది. అధికారులు ట్రయల్ రన్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటల్లో బెల్ట్ పూర్తిగా దగ్ధమైపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. దీంతో భారీ నష్టం జరగలేదని థర్మల్ స్టేషన్ జెన్కో డైరెక్టర్ ఆంజనేయ రెడ్డి వివరించారు. నిలబడి ఉందా అంటే కన్వేర్ మీద పోలేదు, కన్వేర్ కింద కూడా పోలేదు, కన్వేర్ అంతా నీట్ గానే ఉంది. కానీ స్టార్టింగ్ చేసినప్పుడు ఏదో ఒక ఐడ్లర్ దగ్గర స్పార్క్ వచ్చి ఫైర్ అయ్యి ఉంటుందేమోనని ఊహిస్తున్నాము. అది అంతా జరిగి 5-6 గంటలకు కాలేదు కాబట్టి మా సిబ్బంది దానికి ఫైర్ అవ్వడానికి కారణాలు మా వాళ్ళు ఇప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం పేలింగ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర జన నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి. వందలాది మంది కళాకారులు ఖమ్మం తరలి వచ్చి 100కు పైగా కళాకారులు ప్రదర్శించారు. ప్రదర్శనలను అల్లరించడమే కాక ఆలోచింపజేసేలా ఉన్నాయి. చివరి రోజు జనపద కళారూపాలను మనం ఓసారి చూద్దాం. లక్ష్మీదేవి ఈనాడు మూడోగడి యాత్ర వచ్చిన కన్నబేరున్న 5 గొమ్మలను తక్షణములో వధించి వత్తువాడను కలిమని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మంలో ప్రారంభమైన రాష్ట్ర సిపిఎం మహాసభల సందడి, తరలి వచ్చిన నేతలు.
సిపిఎం మహాసభల పేరిట ఖమ్మం జిల్లాలో భారీగా వసూళ్లు ఆరోపించిన బట్టి విక్రమార్క. కొత్తగూడెంలో ఈజీఎస్ సామాజిక తనిఖీ, కాంగ్రెస్ సిపిఐ పోటాపోటీ ఆందోళనలు, ఆరోపణలు విచారించి తగు చర్యలు తీసుకుంటామన్న అధికారులు. ఘనంగా ముగిసిన జానపద నాటకోత్సవాలు, ప్రజలను ఆలోచింపజేసిన ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.